ప్రభుత్వం వచ్చినప్పటి నుండి లక్ష్మీ పథకం పెట్టినప్పటి నుండి బస్సు ఫ్రీ సౌకర్యంతో చిన్న లోకల్ ఆటో వాళ్ళకు కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి. అదే టాటా మ్యాజిక్ ప్లస్ ఇవన్నీ మొత్తం ఆటో వాళ్ళకు ఫైనాన్స్లు, ఇండ్ల రెంటులు, స్కూల్ పిల్లల ఫీజులకు బాగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైనా కూడా చేసిన అందరికీ ఇదే ఉన్నది. మా డ్రైవర్ అన్నలకు తమ్ముడు ప్రతి ఒక్కరికి మీరు కూడా మాకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము. డ్రైవర్ అన్న జై డ్రైవర్ అన్న. 22 సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం పోషించుకుంటున్నాను. కాకపోతే ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా స్త్రీలకు ఉచితంగా ప్రవేశపెట్టిన భాగంగా మా ఆటో డ్రైవర్లందరూ ఈరోజు మినిమం ఒక 15 లక్షల మంది డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి ఇది ఇలాగే కొనసాగితే మరి ఆటో డ్రైవర్కు బతుకుదెరువు మార్గం అయితే కనబడటం లేదు. ఈ విధంగా కొనసాగినచో మా డ్రైవర్లందరూ రోడ్డు పాలవుడు ఖాయము కనబడుతుంది. దయచేసి దీన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మేము డ్రైవర్ల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈరోజు మాకు లోకల్లో కూడా చూసుకుంటే ఇక్కడ సాయిబాబా టెంపుల్ నుంచి కానీ మండల ఆఫీస్ నుంచి కానీ షేరింగ్ ఆటోలో ఎక్కే వాళ్ళు కూడా ఎక్కకుండా బస్సులో వెళ్ళిపోతున్నారు. మరి మా డ్రైవర్ అన్నలు మిగతా మంది నాన్ లోకల్ నడిపేటర్లో కూడా చేతి ఎప్పి ఆటోను ఆపే పరిస్థితి కనబడటలేదు. దయచేసి మాకు ఈ స్కీమును రద్దు చేసి మాకు ఉపాధి చూపించాలి. లేదా మా డ్రైవర్లందరికీ ప్రతి నెల ఎంతో కొంత జీవనోపాధి వచ్చేటట్టు మాకు బ్యాంకు అకౌంట్లలో మినిమం నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మా డ్రైవర్లందరి తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.